మనిషికి ప్రశాంతంగా లేకపోతే ఇగో ఇలా గుట్టలలో వచ్చి ఒంటరిగా ప్రశాంతతను పొందే పరిస్థితి వచ్చిందన్న నా బతుకు. ఈ రకంగా ఉంది ఊర్లో ఉన్న పరిస్థితి. గుడ్ మార్నింగ్ అన్న. ఊర్లో చూడండి, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి సొల్లు వాగుతూనే ఉంటాడు. వాడు చేస్తాడో చేయడో తెలవదు గానీ మన మైండ్ తినేస్తాడు. ఆ పని చేయరా, ఈ పని చేయరా, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. అయ్యో రామచంద్ర! ఇసొంటి సోదులు ఇనడానికేనేమో ఊర్లో ఉన్నది అనిపిస్తది. ఎవడి పని వాడు చేసుకొని, ఎవడిది వాడు సరిగ్గా బతుకుంటరా సామి అంటే, మధ్యలో వచ్చి మాకు పుల్ల పెట్టి, మన అమ్మ నాన్నల మధ్యల మనకు వాళ్ళకు గొడవలు పెడతారు దరిద్రులు. ఇసొంటి మనుషుల మధ్య ఎలా ఉండాలిరా బాబు అనిపిస్తుంది. ఇదంతా దిమాగ్ ఖరాబ్ అయిపోతుందన్న. ఊర్లోకొచ్చి 10 రోజులైంది. 10 రోజులు కూడా ప్రశాంతంగా పడుకున్నది లేదు, తిన్నది లేదు. అబ్బబ్బా! ఒక్కడొక తిరి నీతి చెప్తలేడన్న. వాడి కొంపలే సరిగా లేవు గానీ, మాకచ్చి నీతిని చెప్తుండ్లు. పిచ్చి లేస్తుంది నాకైతే. హ్యాపీగా సిటీలో పని చేసుకుంటూ ఉండేటోడిని. పల్లెటూరులోకొచ్చి నానా మాటలు పడే పరిస్థితి వచ్చిందన్న. ఇంట్లో ప్రశాంతంగా లేదు, బయట ప్రశాంతంగా లేదు. ఇదేం రామఘోష స్వామి!